మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 6 కర్ణజననం. కుంతీకుమారి సూర్యుడ్ని బ్రతమలాడింది. వేడుకుంది. కాళ్లమీద పడింది. ఏడ్చింది. అయినా సూర్యుడు మంత్రప్రభావానికి బద్ధుడుకాక తప్పలేదు. కుంతీకుమారి తలవంచక తప్పలేదు. సూర్యుని తేజోపుంజం కుంతీకుమారిలో ప్రవేశించి కుంతి గర్భవతయింది. కన్యాత్వం చెడకుండా, గర్భం కనబడకుండా వరమిచ్చాడు సూర్యుడు. పృథా మహాతేజోవంతుడు, దానగుణసంపన్నుడు, మహావీరుడు, సహజ కవచకుండలాలతో నీకు జన్మిస్తాడు అని చెప్పి సూర్యుడు అంతర్ధానమయ్యాడు. అది మాఘమాసం. శుక్లపక్ష ఏకాదశి తిథి కుంతీదేవి పుత్రుడ్ని కన్నది. తెల్లని దేహంతో, సహజ కవచకుండలాలతో సూర్యబింబంలా ఉన్నాడా పసికందు. తడియారని ఆ చిన్నిబిడ్డడ్ని చేతులకెత్తుకొని గుండెలకు హత్తుకొంది. వెక్కి వెక్కి ఏడ్చింది. భయవిహ్వలయైన ఆమె శరీరం సుడిగాలికి చిక్కిన చివురుటాకులా కంపించిపోతోంది. కన్యగానే తల్లయిందని తెలిస్తే కుంతిభోజుడు ఊరుకుంటాడా? ఈ లోకమేమంటుంది? ఎంత హీనంగా చూస్తుంది? పరపరివిధాల ఆలోచించింది కుంతి. తానిప్పుడు చనిపోతే బాగుండుననుకుంది. దేవుడా, నా తలరాతను ఎందుకిలా రాశావని జుట్టు పీక్కుంది. గుండెల విసిపోయేలా, నరాలు తెగిపోయేలా ఏడ్చింది. మరొకరికి తెలియవీలులేక తనకేమీ పాలుపోక ఏడ్చింది. ఆడదానికి తీపకలలను పంచాల్సిన మాతృత్వాన్ని తన చేతులతో తానే నాశనం చేసుకోలేక ఏడ్చింది. సమకాలీన సమాజాన్ని తిట్టి తిట్టి ఏడ్చింది. ఆమె కన్నిటినీ చూడలేక దేవుడే పంపించాడేమో అన్నట్లుగా గంగా నదిలో ఆవంక నుండి ఒక చెక్కపెట్టె కొట్టుకుని ఆమెవైపే వస్తూ కనపడింది. కుంతీకుమారి ఆ చెక్కపెట్టెను అందుకొని ఒడ్డుకులాగింది. కళ్ళు తెరవని పసికందుని పెట్టెలో పరుండపెట్టింది. పరుండపెట్టిన బిడ్డను పెట్టెనుండి తీసి గుండెలకు హత్తుకొంది. మాతృబంధం ఎంత గొప్పది! పశువైనా, పక్షి అయినా తనకు పుట్టిన పిల్లల కోసం ఎంతగా పరితపిస్తాయో అందరికీ తెలిసిందే. పశుపక్షాదులకే అంతటి మాతృత్వం ఉంటే మాటలు నేర్చి మంచి చెడులు తెలిసిన ఆ కుంతీకుమారి ఎంతగా పరితపించి ఉంటుందో చెప్పటం ఎవరితరం? ఆ పసికందుని మరలా పెట్టెనుండి తీసుకుని పాలభాగం మీద ఒక ముద్దు పెట్టుకొంది. మళ్లీ పెట్టెలో పెట్టింది. చిన్నారికి చలివేస్తుందేమో, ఎండ తగుల్తుందేమో అని తన చీరచెంగు చింపి బిడ్డపైన కప్పింది. బాధాతప్తమైన మనస్తో కన్నీరు నింపుతూ ఆ పెట్టెను గంగా నదిలో వదిలిపెట్టింది. ఆ పెట్టెతోపాటే ఒడ్డున కొంతదూరం వరకు నడచి వెళ్ళింది. ఓ పంచభూతాల్లారా, నా బిడ్డను మీకప్పగిస్తున్నాను. మీరే కాపాడండి. ఏ దిక్కులేని నా బిడ్డకు మీరే దిక్కు అని ఆకాశమంక చూస్తూ ముక్కోటి దేవతలకు మ్రొక్కుకొన్నది. గంగానదిలో అలలపై తేలుతూ వెళుతున్న ఆ పెట్టె కనుచూపులకు అందనంత దూరం వెళ్ళిపోయింది. మంత్రించిన బొమ్మల అంతఃపురానికి వెళ్ళిపోయింది. కుంతీపరిత్యక్తుడైన సూర్యపుత్రుడు పెట్టెలో గంగాతరంగాలపై ఉయ్యాలలుగుతూ చాలా దూరం ప్రయాణం చేశాడు. విధి సంకల్పం అన్నట్టుగా ఆ పెట్టె పసికందుతో హస్తినాపురం వైపు ప్రయాణించింది. హస్తినాపుర రాజులకు గుర్రాలు సిద్ధం చేసి రథాలు నడిపే అధరతుడు అనే సూతునికి పిల్లలు కలుగలేదు. సంతానం కోసం అధరతుని భార్య రాధ చాలా నోములు నోచింది, ఎన్నో వ్రతాలు చేసింది. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా సంతానం మాత్రం కలగలేదు. దైవ సంకల్పం ఇంతే నేమో అనుకొన్నాడు అధరతుడు. సూర్యోదయానికి ముందే గంగాస్నానికి వచ్చి నదిలో దిగా సూర్యనమస్కారం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. సూర్యపుత్రుడ్ని ఉంచుకుని ప్రయాణిస్తున్న పెట్టె సరిగ్గా అదే సమయానికి అధరతుని ముందుకు రావటం, సూర్యనమస్కారం ముగించి అధరతుడు కళ్ళు తెరవటం ఒకేసారి జరిగాయి. పెట్టెలో ఉన్న పసికందుని చూచి అధరతుడు నిధిదొరికి నంతగా పొంగపోయి పసికందుని ఎత్తుకొని ఒడ్డుకి వచ్చాడు. తడివంటిని తుడుచుకోలేదన్న ధ్యాసకూడాలేదు. పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకొన్నాడు. భార్య రాధాదేవ్యోడిలో బిడ్డను పెట్టి, రాధా, నీవు నోచిన నోములు, నేను చేస్తున్న పూజలు ఫలించాయి. సూర్యభగవానుడు ఈ బిడ్డను మనకిచ్చాడు. నిజంగా సూర్యునిలా ఉన్నాడు చూడు అంటూ పొంగపోయాడు. రాధ కళ్లలో ఆనంద భాష్పాలు పొంగాయి. పసి బిడ్డను కళ్ల నిండుగా చూచుకొని గుండెలకు హత్తుకొంది. ముద్దులతో ముంచెత్తివేసింది. పుత్రుడ్ని ప్రసాదించిన సూర్యునికి శతకోటి ప్రణామాలు చేసింది. దైవదత్తమైన సూర్యుని పుత్రునికి శాంతులు చేయించి వసుషేనుడు అని పేరు పెట్టుకొన్నారు. పేరు వసుషేనుడైనా సహజ కర్ణకుండలాలతో ఉన్నాడు కాబట్టి అందరూ కర్ణుడని పలిచేవారు. అందరూ పలిచే ఆ పేరే ఆపశివానికి స్థారమైపోయింది. పెళ్ళిళ్ళు. ధృతరాష్ట్ర పాండురాజులు పెరిగపెద్దవారయ్యారు. పెళ్ళిళ్ళు చేయాలని తగన రాకుమార్తెల కోసం విచారించసాగాడు భీష్ముడు. సుబలుడు అనే గాంధార రాజకుమార్తె గాంధారి శివుని వల్ల శతపుత్రులను వరంగా కోరుకున్నదని, ఇప్పుడామెకు వివాహం చేయదలచి తగనవరుని కోసం అన్వేషిస్తున్నారని భీష్మునికి చారుల వల్ల తెలిసింది.
వెంటనే వృద్ధ పురోహితుల్ని సుబలుని వద్దకు పంపించాడు. ధృతరాష్ట్రునికి గాంధారిదేవినిచ్చి వివాహం చేయటానికి అంగీకరించాడు సుబలుడు. తనకు కాబోయే భర్త గుడ్డివాడని తెలియగానే భర్తకులేని నేత్రదృష్టి నాకు వద్దని కళ్లకు గంతలు కట్టుకొన్నది గాంధారి. శకుని మొదలైన 100 గురుపుత్రుల అంగీకారంతో గాంధారిని ధృతరాష్ట్రునికి కన్యాదానం చేశాడు సుబలుడు. భీష్ముడు కురువంశ విస్తరణ కోసం పరితపిస్తున్నాడని తెలిసిన సుబలుడు గాంధారి తోబుట్టువులైన సత్యవ్రత, సత్యసేన, సుదేష్ణ, సంహిత, తేజస్రవ, సుస్రవ, నికృతి, శుభ, సంభవ, ధసర్ణ అనే 10 మంది పుత్రికలను కూడా ధృతరాష్ట్రునికే ఇచ్చి కన్యాదానం చేశాడు. గాంధారరాజు సుబలుడు. కుంతిభోజుడు తన పెంపుడు కుమారె అయిన కుంతికుమారికి స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరానికి వెళ్లిన పాండురాజును వరించింది కుంతి. పాండురాజుకి కుంతిదేవికి ధనంగా పెళ్లి జరిపించాడు కుంతిభోజుడు. భీష్ముడు మద్రరాజకుమార్తె, శల్యుని సహోదరైన మాద్రీదేవితో కూడా పాండురాజు వివాహం జరిపించాడు. కేవలం సంతానాభివృద్ధి కోసమే భీష్ముడు ధృతరాష్ట్ర పాండురాజులకు ఇంతమంది రాజకుమార్తెలను తెచ్చి వివాహం చేశాడు. ఆనాడు కురుసింహాసనానికి వారసులు లేకుండా పోవటం వల్లనే వ్యాసమహర్షిని ఆశ్రయించి పుత్రదానం పొందవలసి వచ్చింది. ఇంకొకసారి ఇటువంటి అవసరం తన సంతతికి కలగకూడదని ముందు చూపుగా తాను దగ్గరుండి ఇన్ని వివాహాలు చేశాడు. ధృతరాష్ట్రపాండు రాజుల వివాహాల తరువాత విదురునికి సూరదేశపు దేవకుని కూతురు అరుణిదేవితో వివాహం జరిపించాడు భీష్ముడు. న్యాయ నిర్ణయం చేయటంలో విదురుడు అసామాన్యుడు. పాండురాజ పట్టాభిషేకం. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు కావటం వల్ల పాండురాజుని హస్తినాపుర సామ్రాజ్య సింహాసనానికి అధపతిని చేశాడు భీష్ముడు. మహాపండితుడైన విదురుని మహామంత్రిగా చేశాడు. పాండురాజు దిగ్విజయ యాత్రను చేసి హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దది చేశాడు. దిగ్విజయ యాత్రలో అనేక రాజుల వద్ద కానుకలుగా పొందిన ధనంతో అన్నగారైన ధృతరాష్ట్రుని చేత అనేక యజ్ఞయాగాలు చేయించాడు పాండురాజు. మనుమళ్ల అనోన్యతకు పరాక్రమాలకు సత్యవతీదేవి మురిసిపోతుండేది. కోడళ్ల సేవలతోనూ కొడుకుల ఆదరణతోనూ అంబక అంబాలకలు తృప్తజీవనం గడుపుతున్నారు. ఋతువులు సక్రమంగా విధి నిర్వహిస్తుండేవి. పాడిపంటలతో భోగభాగ్యాలతో పాండురాజు రాజరికం భూలోక స్వర్గంగా ఉంది. దొంగల భయం లేదు, స్త్రీల మాన మర్యాదలకు భంగం లేదు. గోసంపద రోజురోజుకు పెరుగుతుండేది. బ్రాహ్మణులు స్వధర్మనిరతులై నిర్భయంగా జీవిస్తుండేవారు. ప్రజలలో సోమరితనం లేదు. సామంతరాజులు క్రమం తప్పకుండా కప్పం కడుతుండేవారు. ప్రజలందరూ కులధర్మాల్ని పాటిస్తూ రాజ్యాభ్యుదయాన్ని కోరుతుండేవారు. పాడిపంటల్ని నాశనం చేసూ ప్రజల్సి ఇబ్బందులకు గురిచేసే అడవి ఏనుగులను, పశువుల్ని పీక్కుతినే పులుల్ని, సింహాల్ని వేటాడి చంపుతుండేవాడు పాండురాజు. ఈ విధంగా మొదలైన వేట కొన్ని రోజులకు వ్యసనంగా మారింది పాండురాజుకి. ఇదిలా ఉండగా తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పటివరకు చెప్పిన కథ PDF డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.